స్తుతిగీతమునొసగిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటానికై చేరి ఉంటుండగా ఆయనను జ్ఞాపకం చేసుకునే క్రమంలో వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా మనం ఆలోచన చేసి ఉదయకాలం ఆరాధనలోనికి వెళదాము. సహాయకరంగా యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతానండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మరొకసారి అండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈ చదవబడిన లేఖన భాగంను మన యొక్క ఆరాధనకు సహాయకరంగా ఉండినట్లు మరొకసారి ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన మనం ఇప్పుడు ఒక మాట మనం చదువుకున్నాం. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదండి. ఆయన 12 ఏళ్ల వయసప్పుడు యెరూషలేముకు తీసుకుని వెళ్ళినప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలి కదా అని అన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. నేను నా తండ్రి పనుల మీద. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని. అక్కడేమో నా తండ్రి పనులు. ఏంటి ఆయన తండ్రి పనులు అని మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్తలో ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహమును ఆయనను వెతుకుతూ ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా 43 కూడా. ఆయన నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఆయన తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పని ఏంటంటే సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించడం. రెండవ మాట మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను అది తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించిన పనులు ఏంటంటే రాజ్య సువార్తను అంటే సువార్తను ప్రకటించడం. రెండవ పని ఏంటంటే లోకమును రక్షించడం. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి అనే మాటను మనం చదువుకున్నాం కదండి. ఆ మాటకు మరి ఆయన పనులు ఏంటంటే రాజ్య సువార్తను తెలపడం, రెండవదిగా లోకమును రక్షించడం. ఈ యొక్క లోకమును ఆయన రక్షించటానికి వచ్చినట్లుగా మనం చదువుకున్నాం. ఈ 17వ అధ్యాయానికి ముందున్న 16 అధ్యాయాలు ఆయన రాజ్య సువార్తను తెలియజేయగా, మరి 17వ అధ్యాయంలో ప్రార్థన, తర్వాత ఆయన శిలువ కార్యము ద్వారా రక్షణ కార్యాన్ని నెరవేర్చి టోటల్గా తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని సంపూర్ణముగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరచితిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి అయిన దేవునికి. ఆయన ఆ కార్యాన్ని సంపూర్ణం చేశాడు. అందుకే యోహాను సువార్తలో సిలువలో ఆయన ఒక గొప్ప మాట కూడా గొప్ప శబ్దంతో పలికాడు. ఏంటి? సమాప్తమైనది. చేయుటకు నాకు ఇచ్చిన నీ పని నేను సంపూర్ణం చేశాను, సమాప్తమైనది. ఆ సమాప్తపు కేక ఆయన సంపూర్ణముగా నెరవేర్చి ఆ సిలువలో ఆ మాట ఆయన పలికాడు. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు మరి ఈ యొక్క లోకమును రక్షించటానికి ఎందుకు పూనుకున్నారో, ఎందుకు ఆయన రక్షించాడంటే మనందరికీ తెలుసు కదండి. లోకమును రక్షించటానికి దేనికంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే దేవుడు లోకమును ప్రేమించాడు. ఒకటే రీజన్.
ఆయన ప్రేమించాడు కాబట్టే తన కుమారుణ్ణి ఈ కార్యాలు చేయడానికి, ఈ శిలువ కార్యము చేయడానికి ఆయన ఈ లోకానికి పంపించడం జరిగింది. ఒక మాట మనం ఆలోచన చేస్తే, మనం చెప్పుకున్నట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఒక్క మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము చాలు. అలాగే 19వ వచనం కూడా, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దేవుడు లోకాన్ని ఎప్పుడు ప్రేమించాడు అంటే, వారి క్రియలు చెడిపోయిన క్రియలుగా, చెడ్డ క్రియలుగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడు. దుష్కార్యాలను చేస్తూ, దుష్కార్యాలను అభ్యసిస్తూ ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. వెలుగును ఈ లోకము ద్వేషించినప్పుడే, వెలుగు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కదండి, ఆ నిజమైన వెలుగును, ఆ దేవునిని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకము ఎప్పుడైతే ద్వేషిస్తూ ఉందో అప్పుడే తండ్రి లోకాన్ని ప్రేమించాడు. అందుకే ఆదికాండంలో కూడా మనం చూస్తాం కదా, భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయి ఉన్నది. ఈ చెడిపోయినటువంటి ఈ లోకాన్ని దుష్కార్యాలు చేస్తూ, దుష్టక్రియలను అభ్యసిస్తూ, వెలుగును ద్వేషిస్తూ ఉన్నటువంటి ఈ లోకాన్ని తండ్రి అయిన దేవుడు ఎప్పుడో ప్రేమించే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షించటానికి ఆయనకు ఆ పని అప్పగించి ఈ లోకానికి పంపించారు. దేవుని ప్రేమ ఎటువంటిదో ఈ మాటలో మనకి అర్థమవుతూ ఉంది. లోకమును దేవుడు ఆ స్థితిలో ఉన్నప్పుడే ప్రేమించడాన్ని బట్టే తన కుమారుణ్ణి, తన కుమారుడైనప్పటికీ, తన సొంత కుమారుడైనప్పటికీ ఇష్టపూర్వకంగా లోకానికి ఆయనను అప్పగించాడు. తండ్రి అయిన దేవుడేమో ద్వేషించే లోకానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపితే, ఈ లోకమేమో పంపబడిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించింది. తండ్రి కుమారుని లోకానికి పంపి లోకానికి అప్పగిస్తే, ఈ లోకమేమో ప్రియకుమారుని యొక్క ప్రేమను, తండ్రి అయిన దేవుని ప్రేమను అర్థం చేసుకోక మనోనేత్రాలకు గుడ్డితనము కలిగి ఆయనను ఆ సిలువకు అప్పగించింది. ఇది లోక న్యాయం. కానీ దేవాతి దేవుడైన ఆయన చెడిపోయిన దుష్టక్రియలు చేస్తూ, దుష్ట ఆలోచనలతో, బలత్కారముతో నిండినటువంటి, వెలుగును ద్వేషించేటువంటి ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పనిని నెరవేర్చే క్రమంలోనే కదా ఆయన దీనుడయి మరణము పొందినంతగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని మగునంతగా ఈ లోకంలో ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి క్రమం, ఆ పనిని నెరవేర్చే క్రమంలోనే కదా ఆయన వస్త్రహీనునిగా శాపగ్రస్తమైన శిలువ మ్రాను మీద వేలాడవలసి వచ్చింది. ఆ పనిని నెరవేర్చే క్రమంలోనే కదా ఆయన కాళ్ళ చేతులకు మేకులు కొట్టబడినవి. ఆ పనిని నెరవేర్చే క్రమంలోనే ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది, లోకాన్ని రక్షించటానికి. మరి ఆ యొక్క ప్రభువారు ఆ పనిని చేయటం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో చూసి మనం ఆరాధనలోనికి వెళదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేయటం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు 6వ వచనంలో కనిపిస్తూ ఉంది. 17వ అధ్యాయం 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఆ పనిని సంపూర్ణం చేయటం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన నామము దొరికింది. ఒకప్పుడు ఆయన నామము కానీ, ఆయన కానీ మనం ఎరగం. ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన నామములో ఉన్నటువంటి శక్తి ఏంటో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయనకు అప్పగింపబడిన పనిని సంపూర్ణం చేశారో, సమాప్తము చేసి గొప్ప శబ్దముతో పలికాడో, అప్పుడు ఆయన నామము, నా యొక్క నామమును వారికి ఇచ్చి తిని. ఆయన నామం ద్వారానే కదా మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళేది. నా నామములో మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానని గొప్ప భరోసా దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. అలాగే 14వ వచనంలో మనం చూస్తే, వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నాను. ఆయన నామం ఇచ్చాడు, ఆయన వాక్యమునిచ్చాడు.
ఆయన నామములనే గొప్ప కార్యాలు జరిగితే ఆయన నామము కంటే గొప్ప చేసిన ఆయన వాక్యం ద్వారానే కదా మనం బ్రతికేది. నీ వాక్యము ద్వారా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. మనల్ని బ్రతికించేటువంటి ఆయన వాక్యాన్ని మనకు ఆయన ఇచ్చాడు, ఆయన నామాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. 23వ వచనంలో మనం చూద్దాం. చాలు. 2వ వచనంలో కూడా ఏముంటుందంటే అదే మాటకు అర్థం, నిత్య జీవమును వారికి నేను ఇచ్చి. నిత్య జీవము, యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవము. ఒకప్పుడు ఆయనను మనం ఎరగలేదు, ఇప్పుడు ఆయనను మనం ఎరిగాము కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం. ఆయన నామము దొరికింది, ఆయన వాక్యము దొరికింది, నిత్య జీవము దొరికింది. తర్వాత 24వ వచనంలో చూస్తే నిత్య రాజ్యము దొరికింది. తర్వాత 22వ వచనంలో చూస్తే ఆయన మహిమ దొరికింది, నిత్య మహిమ. ఆయన నామము, ఆయన వాక్యము, నిత్య జీవము, తర్వాత నిత్య రాజ్యము కదండి. దీనికి ఇంకొక మాట మనం ఆలోచన యాడ్ చేసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 5:10లో నిత్య రక్షణకు కారకుడయ్యాడని ఉంది. ఆయన తన కార్యమును సంపూర్ణ సిద్ధి పొందిన వాడై నిత్య రక్షణకు కారకుడయ్యాడు కదా. నిత్య జీవం, నిత్య రాజ్యం, నిత్య మహిమ మా విధానం, మా నినాదం అని పాడతాం కదా మనం. అవి ఇచ్చింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనకు వాటిని అనుగ్రహించాడు. ఆయన నామము ఈ ఉదయకాలంలో మనకి దొరికింది. తర్వాత ఆయన వాక్యము దొరికింది, నిత్య జీవము దొరికింది, నిత్య రాజ్యము దొరికింది, నిత్య మహిమ దొరికింది. అంత మాత్రమే కాదు, నిత్య రక్షణ దొరికింది. ఆ కార్యము ఆ విధంగా సమాప్తి చేయటం ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అప్పగించిన పనిని సంపూర్ణము చేయటం ద్వారా మనకు ఇన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాం, మనం పొందుకున్నాం. అయితే ఇవన్నీ సంపూర్ణము చేసి నేను నిన్ను మహిమపరచితి అని కుమారుడు పలుకుతూ ఉన్నాడు. ఆయన పనిని సంపూర్ణము చేసి తండ్రిని మహిమపరిస్తే అవి పొందిన మనము, ఆయన కార్యము చేయటం ద్వారా పొందినటువంటి మనము ఇంకెంతగా ఆయనను మనం ఈ ఉదయకాలంలో మహిమపరచాలి. ఒకప్పుడు నిత్య జీవం లేదు, నిత్య రాజ్యం లేదు, నిత్య రక్షణ లేదు, నిత్య మహిమ లేదు, వాక్యము లేదు, నామం లేదు, భయం లేదు, ఏమీ లేదు. కానీ ఆయన కుమారుని ద్వారా ఇవి మనకు ఆయన అనుగ్రహించినప్పుడు ఆయనను మనం ఇంకెంతగా మహిమపరచాలి, ఇంకెంతగా ఆరాధించాలి. తండ్రి అయిన దేవునిని ఆయన కుమారుడే మహిమపరుస్తూ ఉన్నప్పుడు రక్తము ద్వారా మనలను తన ప్రియ బిడ్డలుగా, తన కుమార్తెలుగా చేసుకున్న ప్రభువారిని, తండ్రి అయిన దేవునిని ఇంకెంతగా మనం మహిమపరచాలి, ఇంకెంతగా మనం ఆయనను ఆరాధించాలి. ఇంకొక మాట ఏంటంటే ఆయనకు అప్పగించినటువంటి పని సువార్త ప్రకటన, తర్వాత రక్షణ. ఈ వారంలో మనం ఈ 2 పనులలో ఎంతవరకు మనం చేయగలిగాం? సువార్త ప్రకటన విషయంలో, ఇతరులను మరి ప్రభువారి యొద్దకు నడిపించే క్రమంలో, రక్షించే క్రమంలో మనం ఎంత ప్రయాస తీసుకున్నాం? ఆదివారం అనగానే ఆరాధనలో పాలుపంపులు పొందటమే కాదుగా, ఆయన పని కూడా చేయాలిగా మనం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి అప్పగించిన పనిని ఆయన సంపూర్తి చేశాడు. మరి రక్తము ద్వారా మనం ఆయన బిడ్డలుగా తీర్చబడినప్పుడు ఆయన పనిని మనం చేశామా ఈ వారంలో? అలా చేస్తేనే ఆ బలను మనం తీసుకోవడానికి అర్హులం. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాలను పరీక్షించుకుంటూ, సరిచేసుకుంటూ ప్రభు బలలో పాల్పంపులు పొందు.